హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము చేసేయబోతున్నాం లిమిటేషన్ యాక్ట్. ఓకే, ఇవాళ లిమిటేషన్ యాక్ట్ చదువుతాం. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైందంటే నేను వేరే క్లాసెస్ అప్లోడ్ చేయలేకపోయాను ఈ మధ్యలో. ఇంకేంటంటే నాకు టైం కూడా దొరకలేదు. ఓకే, యాక్చువల్లీ లిమిటేషన్ యాక్ట్ వచ్చేసరికి మనకు జేసీజే అండ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అందులో ఇంపార్టెంట్ లిమిటేషన్స్ అడుగుతారు. టైం లిమిట్, టైం పీరియడ్ అడుగుతారు. ఓకే, లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే ఒక యాక్ట్ని, ఒక అపీల్ని, సూట్ని ఏ పర్టికులర్ టైంలో ఫైల్ చేయాలి అనేసి, ఇన్స్టిట్యూట్ చేయాలి ఓకే అనేసి చెప్తుంది మన లిమిటేషన్ యాక్ట్. ఓకే, ఏ యాక్ట్ని అయితే ఏ అపీల్ ఎప్పటి వరకు తీసుకొని రావాలి కోర్టుకి, ఇంకా సూట్ ఎన్ని డేస్లో ఇన్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ డేట్స్, టైం పీరియడ్ చెప్తుంది. ఒకవేళ ఆ టైం పీరియడ్లో రాకపోతే ఏంటి అన్నట్టు అందులో ఏంటంటే ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఒక పర్టికులర్లో టైంలో రాకపోతే కమ్యూటేషన్ ఆఫ్ పీరియడ్ అనేసి ఉంటుంది. ఓకే, ఇది అయితే మన లిమిటేషన్ యాక్ట్. ఇంకేంటంటే ప్రతి ఒక్క సెక్షన్ ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే మేము చూసేసరికి మన జేసీజే, ఏపీ అయినా టీఎస్ అయినా మన లిమిటేషన్ యాక్ట్లోకి వెళ్ళి 2 క్వశ్చన్స్ అయినా ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఐదర్ ఇక్కడ నుంచి రావచ్చు, అయితే సెక్షన్స్లో నుంచి రావచ్చు, లేకపోతే ఆర్టికల్స్ నుంచి రావచ్చు. ఏంటంటే మన లిమిటేషన్ యాక్ట్లో ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్స్ అనేసరికి ఏంటంటే షెడ్యూల్ ఉంది కదా, షెడ్యూల్ అనుకోండి, లేకపోతే స్కెడ్యూల్ అనుకోండి. అక్కడ ఏంటంటే మనకు పర్టికులర్గా లిమిటేషన్ పీరియడ్ ఇచ్చారు. ఓకే, అది లిమిటేషన్ పీరియడ్ ఒకసారి మీరు చూసుకోండి. నేను ఏం చేస్తున్నానంటే మేము సెక్షన్ ఫస్ట్ నుంచి 32 సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. అవి ప్రతి ఒక్క సెక్షన్స్ చూద్దాం. ఓకే, ఇందులోకి వెళ్ళి మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రీలో వస్తుంది, మెయిన్స్లో కూడా వస్తుంది ఇది. ఓకే, ఖచ్చితంగా మెయిన్స్లో అయినా 2 క్వశ్చన్స్ అయినా ఉంటాయి, అలానే మనకు ప్రీలో కూడా ఉంటాయి. ఓకే ఓకే ఇంకా ఏంటంటే ఈ లిమిటేషన్ యాక్ట్ నంబర్ ఏంటి? ఓకే, లిమిటేషన్ యాక్ట్ వచ్చేసరికి యాక్ట్ నెంబర్ 36. ఓకే, యాక్ట్ నెంబర్ 36 ఉంది. 1963 యాక్ట్ ఇది. ఓకే, 1963 యాక్ట్ కానీ ఇది ఎన్ఫోర్స్మెంట్లో ఎప్పుడు వచ్చింది అంటే 1 Jan 1964లో ఎన్ఫోర్స్లో వచ్చింది. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డేటా ఎప్పుడు అంటే 1 Jan. ఓకే, 1 Jan 1964 1 January. ఓకే, మన లిమిటేషన్ యాక్ట్ వచ్చింది. ఇంకేంటి అంటే మన లిమిటేషన్ యాక్ట్లో చెప్తూ ఉంటాం ఇది ప్రొసీజర్ లా లేకపోతే సబ్స్టెంటివ్ లా అనేసరికి. ఓకే, మన లిమిటేషన్ యాక్ట్ వచ్చేసరికి మనకు ప్రొసీజర్ లా. ఓకే, ప్రొసీజర్ చెప్తుంది మనకు. ఓకే, ఏ పీరియడ్లో ఎంత అనేసి ప్రొసీజర్ చెప్తుంది. ఓకే ఓకే అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లిమిటేషన్ యాక్ట్ ఈజ్ ప్రొసీజర్ లా. ఓకే, ఇంకేంటంటే ఇందులో ఇది దేని మీద అప్లికేబుల్ అనేసి అడుగుతారు. అయితే సివిల్ లాలో అప్లికేబులా లేకపోతే క్రిమినల్ లాలో అప్లికేబులా అనేసి చెప్తూ ఉంటారు. ఓకే, మేము చూసేసరికి ఇది సివిల్ లాకి అప్లికేబుల్ అవుతాయి. ఓకే, అప్లై అవుతుంది. ఇది మన లిమిటేషన్ యాక్ట్ సివిల్ లాకి అప్లై అవుతుంది. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఇందులో. క్రిమినల్ లా మీద కూడా అప్లై చేయొచ్చు. ఓకే, కొన్ని ఎక్సెప్షన్స్. జనరల్ రూల్ ఏంటంటే ఇది క్రిమినల్ లా మీద అప్లికేబుల్ కాదు, బట్ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఆర్ దే. ఓకే, అది ఏంటంటే మేము ఫస్ట్ అయ్యేసరికి అపీల్ చూడండి. ఆర్టికల్ 114లో 115 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్లో అపీల్ ఉంది కదా, అక్కడ మనకు పర్టికులర్ టైం ఇచ్చారు. ఓకే, అది మన క్రిమినల్ యాక్ట్ నుంచే కదా, అది క్రిమినల్ లా నుంచే ఉంది. అయితే పర్టికులర్ టైం ఇచ్చారు. కొన్ని ఉన్నాయి ఇలాంటివే. ఇంకా రివిజన్ చూసేసరికి కూడా ఇందులో ఆర్టికల్ 131లో అండ్ 133లో రివిజన్ మాత్రం దానికి కూడా మన లిమిటేషన్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకే,
ఇంకా వచ్చేసరికి మేము చూసేసరికి మనకు లిమిటేషన్ యాక్ట్ ఇంకా ఎక్కడ అప్లై అవుతుంది అంటే మేము చెప్పొచ్చు మన సెక్షన్ 467 అండ్ 467 అండ్ 473 వరకు మన లిమిటేషన్ పీరియడ్ ఉంది కదా, ఎప్పుడు నుంచి ఎప్పుడు అయితే సెంటెన్సెస్ అనేసి ఉంటుంది. సెంటెన్స్ కాదు, లిమిటేషన్ పీరియడ్ 1 ఇయర్లో ఏదైనా ఆఫెన్స్ అయితే 1 ఇయర్లో రావాలి అనేసి మనకు 168లో ఉంది. అలానే లిమిటేషన్ పీరియడ్ ఉంది, ఎప్పటి నుంచి ఎప్పుడు రావాలి అనేసి సిఆర్పిసి అంటున్నా నేను. ఓకే, 468లో ఉంది. ఓకే, అలానే ఆ చాప్టర్ మనకు లిమిటేషన్ అనేసి చెప్తుంది. ఓకే, ఇందులో ఇంకేందంటే మేము చూసేసరికి ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి ఇందులో. ఇంకా ఆ పార్ట్స్లో పర్టికులర్ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సెక్షన్స్ నుంచి కూడా ఈ సెక్షన్ పేరేంటి అనేసి కూడా అడగచ్చు. లేకపోతే సెక్షన్ వచ్చి అది టైటిల్ వచ్చి సెక్షన్ నెంబర్ కూడా అడగచ్చు ఇందులోకి వెళ్ళి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఆల్ సెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఇంకేందంటే ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే మనం చూసేసరికి 32 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, 32 సెక్షన్స్ ఉన్నాయి, కానీ లాస్ట్ 32 సెక్షన్ ఒమిటెడ్ అయింది. ఓకే, ఇంకే వచ్చేసరికి ఏంటంటే పార్ట్స్ ఉన్నాయి ఇందులో. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే మనం చూసేసరికి 4 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, 4 పార్ట్స్ ఉన్నాయి చూడండి, 4 పార్ట్స్. ఓకే, 4 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, 4 పార్ట్స్, లాస్ట్ పార్ట్ మిసిలీనియస్ ఉన్నాయి. ఓకే, 5 పార్ట్స్ ఉన్నాయి ఇందులో లిమిటేషన్ యాక్ట్లో. ఇంకా ఆ 5 పార్ట్స్ పేరేంటి అది కూడా గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ఫస్ట్ పార్ట్ మనకు ప్రిలిమినరీ చెప్తుంది. ప్రిలిమినరీలో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లో ఏముంది అంటే సెక్షన్ 1 షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్ ఉంది. 2లో డెఫినేషన్స్ ఉన్నాయి. అండ్ పార్ట్ 2లో లిమిటేషన్ ఆఫ్ సూట్స్, అపీల్ అండ్ అప్లికేషన్ గురించి ఉంది. పార్ట్ 2లో పార్ట్ 3 వచ్చేసరికి మన కంప్యూటేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేసి ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పీరియడ్ కంప్యూట్ అవుతుంది అని. ఓకే, పార్ట్ 4 వచ్చేసరికి ఎక్విజిషన్ ఆఫ్ ఓనర్షిప్ బై పొజిషన్. ఓకే, పొజిషన్ ఎలా దొరుకుతుంది ఎలా అనేసి ఉంటుంది ఇందులో ఎక్విజిషన్. ఓకే, పార్ట్ 5 వచ్చేసరికి మిసిలీనియస్ ఉంది. పార్ట్ 5లో మిసిలీనియస్ ఉన్నాయి. ఇందులో చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, చాప్టర్స్ అనేసి పేరు లేవు, కానీ ఇందులో పార్ట్స్ అనేసి మాత్రం ఉన్నాయి. ఓకే, పార్ట్స్ చూసేసరికి 5 పార్ట్స్ ఉన్నాయి. సెక్షన్ 32 సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఫోర్స్లో ఎప్పుడు వచ్చింది అంటే 1st Jan 1964కి ఫోర్స్లో వచ్చింది. ఓకే, ఇంకా ఏంటంటే ఆర్టికల్ చూసేసరికి 137 ఆర్టికల్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా వచ్చేసరికి మన ప్రీలో క్వశ్చన్ అడిగింది, ఇది ప్రొసీజరల్ లా. ఓకే, ప్రొసీజరల్ లా అన్నట్టు. ఓకే, ఇందులో ఏంటంటే ఇంకొక మ్యాక్సిమ్ ఉంది. ఓకే, విజిలెంటిబస్ నాన్ డార్మెంటిబస్ జ్యూరా సబ్వినెంట్ అనేసి ఎవరు వాళ్ళ రైట్స్కి యూస్ చేసుకోకుండా అలానే ఉంటారు కదా, వాళ్ళు తర్వాత రాలేరు అన్నట్టు కోర్టుకి. ఓకే, నెగ్లెక్ట్ ఎవరు చేస్తారు వాళ్ళు మళ్ళీ కోర్టుకి రాలేరు అన్నట్టు ఆ పర్టికులర్ టైంలో రాకపోతే. ఓకే, ఆ మ్యాక్సిమ్ది మీనింగ్ అది. విజిలెంటిబస్ నాన్ డార్మెంటిబస్ జ్యూరా సబ్వినెంట్. ఓకే, చలో బచ్చో ఫస్ట్ సెక్షన్ చూద్దాం. లిమిటేషన్ యాక్ట్లో కన్సాలిడేట్ అమెండ్ ది లా లిమిటేషన్ ఆఫ్ ది సూట్స్. ఇది కన్సాలిడేట్ అమెండ్ చేస్తుంది లాస్ రిలేటెడ్ టు ది సూట్స్ అదర్ ప్రొసీడింగ్స్ అనేసి చెప్పింది. ఇంకా ఇది ప్రియంబల్ పార్ట్ 1 చూడండి. షార్ట్ టైటిల్ అండ్ ది ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్ అంటే ఫస్ట్ సబ్సెక్షన్ 1లో ఏముంది అంటే సెక్షన్ 1 సబ్సెక్షన్ 1లో ఏముందంటే ఈ యాక్ట్కి లిమిటేషన్ యాక్ట్ అని చెప్తామనేసి ఫస్ట్ సబ్సెక్షన్ 1 అంటుంది. సబ్సెక్షన్ 2 ఏమంటుంది అంటే యాక్ట్ ఎక్స్టెండ్ హోల్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. ఈ యాక్ట్ మొత్తం మన ఇండియాలో అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండే, కానీ ఆఫ్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ మనకు ఇప్పుడు అన్నిటికీ అప్లికేబుల్ అయింది, మన హోల్ ఇండియాకి అప్లికేబుల్ అయింది. ఓకే, పార్ట్ 3లో వచ్చేసరికి ఇది డేట్ సెంట్రల్ గవర్నమెంట్ ది గెజెట్, అది ఇంపార్టెంట్ లేదు. డెఫినేషన్ 2లో చూడండి.
ఓకే. డెఫినేషన్స్ సెక్షన్ 2 డెఫినేషన్స్లో ఉంది. అప్లికాంట్ ఎవరికి అంటారు అనేసి చెప్తున్నారు. ఒక పిటిషనర్, అప్లికాంట్ ఉంటారు. ఓకే. ఒకవేళ నేను ఇక్కడ చదవకపోతే కూడా, ఎందుకంటే ఒకసారి మీరు చదవండి, నేను జస్ట్ చెప్తా. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 32 సెక్షన్స్ అవ్వాలి. ఓకే. ఇంకా ఏంటంటే చాలా తక్కువ పీరియడ్లో అవ్వాలి అనేసి నేను చూస్తున్నా. బికాజ్ ఇది లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం తీసుకుంటున్నాం. అందుకోసం వేరే యాక్ట్స్ కవర్ చేయలేకపోతున్నా. ఓకే. నేను జస్ట్ చెప్తా, ప్రతి ఒక్క సబ్సెక్షన్ది చెప్తా. ఓకే. అప్లికాంట్ ఎవరు అంటే చెప్తున్నాం. పెటిషనర్ ఎనీ పర్సన్ ఫ్రమ్ అప్లికాంట్ డ్రైవ్స్ రైట్. ఎవరికన్నా ఫస్ట్ పెటిషనర్ ఎవరు ఉంటారో వాళ్ళు అప్లికాంట్ అవుతారు. ఏ పర్సన్కి రైట్స్ ఉంటాయో, డిరైవ్ అవుతాయో, ఆ పర్సన్కి కూడా మేము అప్లికాంట్ అంటాం. ఎనీ పర్సన్ ఈస్మెంట్ రీప్రజెంట్, ఎనీ పర్సన్ ఉంటారు కదా, ఆయనది ఈస్మెంట్ ఎవరు రీప్రజెంట్ చేస్తారో, ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఎగ్జిక్యూటర్, ఆయనకి కూడా అప్లికాంట్ అనేసి చెప్తాం. ఓకే. సో క్లాజ్ ఏలో 2A లో 2Bలో చూడండి, అప్లికేషన్ ఇంక్లూడ్స్ ఏ పిటిషన్. అప్లికేషన్లో పిటిషన్ అనేసి ఇంక్లూడ్ ఉంది అనేసి మన క్లాజ్ బి అంటుంది. అప్లికేషన్స్ ఇంక్లూడ్ ఏ పిటిషన్. అండ్ సి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంక్లూడింగ్ హుండీ అండ్ ఏ చెక్. బిల్ ఆఫ్ సిలో ఏముంది, 2Cలో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఇంక్లూడ్స్ ఏ హుండీ అండ్ చెక్ అనేసి ఉంది సిలో. డీలో చూడండి, ఇంక్లూడ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ వేర్ ది పర్సన్ ఈజ్ oblige himself to be pay the money to the another on a condition that the obligation shall be is avoided if the specified act is performed or is not preferred as may be. అయితే బాండ్ అనేసి ఒక ఇన్స్ట్రుమెంట్, దాని మీద ఆబ్లిగేషన్స్ అవి ఉంటాయి. టు పే ది మనీ టు ది అనదర్. ఓకే. ఇంకా డీలో వచ్చేసరికి డిఫెండెంట్ ఇంక్లూడ్ అనేసి ఉంది. డిఫెండెంట్ ఎవరు ఉంటారు అంటే, ఓకే, డిఫెండెంట్ ఎవరు అంటే ఎనీ పర్సన్ ఆర్ థాట్ విత్ ది డిఫెండెంట్ డ్రైవ్డ్ హీజ్ అ లైబిలిటీ టు బి sued. ఓకే. డిఫెండెంట్ drives his liability to be sued. Any person those he state is represented by the defendant as a executor. అయితే ఫస్ట్ మేము పెటిషనర్లో ఏం చదివాం, సేమ్ లైన్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అండ్ 2Fలో ఈస్మెంట్ ఉంది. ఈస్మెంట్ దేనికి అంటారు అంటే, ఒక ప్రాఫిట్ వేరే వాళ్ళ ప్రాపర్టీ ఆర్ దేని మీద నుంచి మనకు డిరైవ్ అయితే. ఓకే. చూడండి, ఇంక్లూడ్ ఏ రైట్ నాట్ ఏ రైజింగ్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్. ఒక రైట్ మనకు కాంట్రాక్ట్ ద్వారా రాదు, కానీ చూడండి, బట్ విచ్ వన్ పర్సన్ ఈజ్ ఎంటైటిల్ టు రిమూవ్ ఆర్ అప్రోప్రియేట్ ఫ్రమ్ హిజ్ ఓన్ ప్రాఫిట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది సాయిల్ బిలాంగింగ్ టు ది అనదర్. వేరే ల్యాండ్, సాయిల్ అంటే వేరే వాళ్ళ ల్యాండ్ మీద నుంచి మనకు ఏదైనా ప్రాఫిట్ వస్తే దానికి ఈస్మెంట్ అని అంటామనేసి చెప్తున్నాం. గైస్, మీరు ఎప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ అయినా చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఒక కామెంట్ చేస్తే ఏంటంటే నాకు ఏంటంటే అప్డేట్ అక్కడ రేటింగ్ వస్తాయి. అయితే ఎంత చూస్తున్నారు, యూస్ఫుల్ అవుతుందా కాలేదా అనేసి. ఓకే. ఒకవేళ యూస్ఫుల్ అయితే నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది కదా. ఓకే. నేను మోటివేట్ అయ్యి ఇంకా అప్లోడ్ చేస్తాను టైం తీసి. ఓకే. ఇంకా ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, చదువుతూ ఉండండి. ఫారెన్ కంట్రీ మీన్స్ ఎనీ కంట్రీ అదర్ దెన్ ది ఇండియా. ఫారెన్ కంట్రీ ఎవరికి అంటారు అంటే, ఇండియా తప్ప వేరే కంట్రీస్ ఎవరెవరు ఉన్నారో, ఏ కంట్రీ ఇండియా తప్ప వేరే కంట్రీస్కి ఫారెన్ కంట్రీ అంటాం అనేసి 2G అంటుంది. 2Fలో గుడ్ ఫెయిత్ ఉంది. ఇందులో గుడ్ ఫెయిత్లో ఏం గుర్తుకు పెట్టుకోవాలి అంటే, కేర్ అండ్ అటెన్షన్, డ్యూ కేర్ అండ్ అటెన్షన్ అనేసి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. ఇందులో గుడ్ ఫెయిత్ ఏముండాలి అంటే, విత్ డ్యూ కేర్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి. ప్లెంటిఫ్ ఇంక్లూడ్ అంటే ఎనీ పర్సన్. ఫస్ట్ మేము డిఫెండెంట్కి ఏం చదివాం, అదే ప్లెంటిఫ్కి ఇక్కడ ఉంది. ఓకే. 2Iలో ఓకే. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ చూడండి, 2Jలో పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఉంది. మీన్స్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది ఎనీ సూట్ అపీల్ ఆర్ అప్లికేషన్ బై ది షెడ్యూల్. అండ్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ మీన్స్
పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఏంటి అంటే మన షెడ్యూల్లో ఏ పీరియడ్ ఉంది, ఎప్పుడు ఎప్పుడు సూట్ ఇన్స్టిట్యూట్ చేయాలో, అపీల్ ప్రిఫర్ చేయాలో, అప్లికేషన్ మేడ్ చేయాలో ఆ పర్టికులర్ షెడ్యూల్ మీద ఉన్నాయి. అవే షెడ్యూల్లో ఉన్నాయి, అవే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేసి అంటున్నాం. అండ్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే ఏంటి అనేసరికి ఇంకా ఒక ఉంది ఇందులో. ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ మీన్స్ ది పీరియడ్ ఆఫ్ ఎ లిమిటేషన్ commuted in accordance with the provision of this act. పీరియడ్ ఆఫ్ ఏ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే పర్టికులర్ ఒక టైం నుంచి ఒక టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు, అప్పటి నుంచి ఎండ్ పీరియడ్ అయ్యే వరకే మనకు ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటాం. ఓకే, పర్టికులర్ ఈ పీరియడ్లో చేసేయాలి అనేసి. ఓకే, అందులో కమ్యూట్ అవుతుంది. ఆ పీరియడ్ కమ్యూట్ అంటే కొంచెం పీరియడ్ ఏం చేస్తారు, ఆ పర్టికులర్ పీరియడ్ ఎక్స్టెండ్ అవుతుంది. దానికే కమ్యూటేషన్ ఆఫ్ పీరియడ్ అంటారు. ఓకే, ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటారు. లిమిటేషన్ కమ్యూట్ అవుతుంది అంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఆ డేట్ పర్టికులర్లీ ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫర్దర్ సెక్షన్స్లో. కేలో 2Kలో ఏముందంటే ప్రామిసరీ నోట్ ఉంది. ప్రామిసరీ నోట్ జస్ట్ గుర్తుకు పెట్టుకోండి. అండ్ 2I ఇక్కడ ప్రామిసరీ నోట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మన NI యాక్ట్లో ఇంపార్టెంట్ అయిపోతుంది ప్రామిసరీ నోట్, బట్ ఇక్కడ ఇచ్చేసరికి 2Kలో ఉంది, గంట పెట్టుకోండి. అండ్ ఇక్కడ 2Lలో సూట్ ఉంది. 2Lలో సూట్ ఏంటి, డస్ నాట్ ఇంక్లూడ్ ది అపీల్ అండ్ అప్లికేషన్. సూట్స్లో అపీల్ అండ్ అప్లికేషన్ రావు అనేసి మనకు 2L అంటుంది. 2M చూడండి, 2Mలో టాట్ ఉంది. జస్ట్ టాట్ అంటే సివిల్ రాంగ్ అనేసి గుర్తుకు పెట్టుకోండి. ఆరే ఎక్స్క్లూజివ్ ది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఆరే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేసి పెట్టుకోండి గుర్తుకు. ఓకే, టాట్ అంటే సివిల్ రాంగ్. ఓకే, ఏదైనా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తారు, లేకపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది. ట్రస్టీ ఎవరికి అంటారు అంటే ట్రస్టీ చూడండి, ట్రస్టీ డస్ నాట్ ఇంక్లూడ్ అనేసి ఉంది ఇక్కడ. ట్రస్టీ డస్ నాట్ ఇంక్లూడ్ బెనామీదార్ ఆర్ మోర్గేజ్ రిమైనింగ్ ఇన్ ద పొజిషన్. ఫస్ట్ బెనామీదార్, mortgagee in a position after the mortgagee satisfied the person is a wrongfully position or a title. ఓకే, ట్రస్టీ ఎవరికో అనరు అనేసి క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. వచ్చేసరికి మనం బేనామీదార్, మోర్గేజీ, రిమైనింగ్ ఇన్ ఎ పొజిషన్, ఆరే ఇంకా ఏంటంటే రాంగ్ఫుల్ పొజిషన్లో ఎవరు ఉన్నారు ఆయనే. ఓకే, వితౌట్ ఎ టైటిల్. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి మనకు లిమిటేషన్ ఆఫ్ ఏ సూట్, అపీల్ అండ్ అప్లికేషన్ ఉన్నాయి ఇందులో. ఓకే, సెక్షన్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 3 ఏమంటుంది అంటే సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ కంటైనింగ్ ఇన్ ది సెక్షన్ 4 to 24 ఇంక్లూజివ్. ఓకే, సెక్షన్ every suit instituted, appeal preferred and application made after the prescribed period shall be either dismissed through the limitation has not be is a set up as a defense. అయితే మనకు సెక్షన్ 3 ఏమంటుంది అంటే బార్ ఆఫ్ లిమిటేషన్ అంటుంది. బార్ ఆఫ్ లిమిటేషన్ ఏంది అంటే ఒక సూట్ ఇన్స్టిట్యూట్ చేసిన, అపీల్ ప్రిఫర్ తెచ్చిన లేకపోతే అప్లికేషన్ తెచ్చిన కోర్టులో అది ఒక పీరియడ్ ప్రిస్క్రైబ్ చేసిండ్రు, ఒక పర్టికులర్ పీరియడ్లో రావాలి అనేసి చెప్పాం. కానీ ఆ పర్టికులర్ పీరియడ్లో మీరు రాకపోతే ఆ సూట్, అపీల్ ఏదైనా అప్లికేషన్ ఉన్నా అది డిస్మిస్ అయిపోతుంది అనేసి చెప్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ సబ్సెక్షన్. అండ్ సబ్సెక్షన్ 2, ఫర్ ది పర్పస్ ఆఫ్ దీస్ యాక్ట్ ఏ సూట్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఆర్డినరీ కేస్ వెన్ ది ప్లెంటీ ఈజ్ ప్రెజెంటెడ్ టు బీ ఏ ప్రాపర్ ఆఫీసర్. అది ఎలా ఉండాలి అంటే ఆర్డినరీ కేసులో ప్లెంటీ ఈజ్ ప్రెజెంట్ అవ్వాలి ప్రాపర్ ఆఫీసర్లో. ఓకే, in case of a proper when his application for a leave to be a sue has a proper is made and in a paper in case of pauper అంటే పూర్ పర్సన్, ఆయన దగ్గర పైసలు ఉండవు కానీ ఆయన సూట్ ఫైల్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారు, ఆయన కోర్ట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. యాజ్ ఎ ప్రాపర్గా నేను సూట్ ఫైల్ చేస్తాను అనేసి. ఇది సబ్ క్లాస్ 2 అంటుంది. In case of a claim against the company which is begun made would buy up the court when the claimant first send his ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే claimant first said
సెండ్స్ ఇన్ హీజ్ క్లెయిమ్ టు బి official liquidators. Okay, బీలో వచ్చేసరికి షెల్ బీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ సపరేట్ సూట్ అండ్ షెల్ బీ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ అట్ అ క్లెయిమ్ ఆర్ సెట్ ఆఫ్ ఆర్ కౌంటర్ క్లెయిమ్కి. ఓకే, ఏమంటున్నామంటే ఇఫ్ ఎనీ క్లెయిమ్ బై ది వే ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ఆర్ కౌంటర్ క్లెయిమ్ ఉంటే దానికి ఏం చేస్తారు అంటే ఎక్కడి నుంచి ఏ పీరియడ్ నుంచి అనుకుంటామంటే ఆన్ ది డేట్ యాజ్ ది సూట్ విచ్ ది సెట్ ఆఫ్ ఈజ్ ప్లేడెడ్. ఆ సూట్ ఎప్పుడు అంటే ఒక పర్టికులర్ డేట్, ఏ డేట్లో సెట్ ఆఫ్ ఈజ్ వచ్చింది మన దగ్గర ప్లేడ్ అయింది ఆ పీరియడ్లోనే ఆ టైంలోకి అంటాం. ఆన్ ది సేమ్ డేట్ యాజ్ ది సూట్ ఓకే విచ్ ది సెట్ ఆఫ్ ఈజ్ ప్లేడెడ్. ఇన్ ది కేస్ ఆఫ్ ఎ కౌంటర్ క్లెయిమ్లో ఏమవుతుందంటే ఏ కౌంటర్ క్లెయిమ్ కేసులో ద డేట్ ఆన్ విచ్ ది కౌంటర్ క్లెయిమ్ ఈజ్ మేడ్. ఓకే, కౌంటర్ క్లెయిమ్ ఎప్పటి నుంచి మేడ్ అవుతుందో ఆ డేట్ నుంచి. అండ్ సూట్ సెట్ ఆఫ్ ఎప్పటి నుంచి అంటే పర్టికులర్ సేమ్ డేట్. ఓకే, సెట్ ఆఫ్ ఎప్పుడు సేమ్ డేట్ హ్యాస్ ది సూట్ ఇన్ విచ్ ది సెట్ ఆఫ్ ఈజ్ ప్లేడెడ్. సేమ్ డేట్ ఇక్కడ కౌంటర్ క్లెయిమ్ ఈజ్ మేడ్ ది కోర్ట్ ఆన్ ది డేట్. ఓకే, సెట్ ఆఫ్ అంటే సేమ్ డేట్కి అనుకోండి, కౌంటర్ క్లెయిమ్కి అంటే ఆన్ ది డేట్ విచ్ ది కౌంటర్ క్లెయిమ్ ఈజ్ మేడ్ ఇన్ అ కోర్ట్. అప్లికేషన్ ఎలా ఇవ్వాలి అంటే ప్రాపర్ ఆఫీసర్ త్రూ ఇవ్వాలి. ఓకే, సెక్షన్ 4 ఎక్స్పైరీ ఆఫ్ ఏ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వెన్ ది కోర్ట్ ఈజ్ క్లోజ్డ్. ఒకప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీరు వెళ్తున్నారు కోర్ట్కి, ఆ పీరియడ్ లాస్ట్ ఉంది, ఆ డేట్ లాస్ట్ ఉంది మీకు కేసు ఫైల్ చేయడానికి, ఇన్స్టిట్యూట్ చేయడానికి, సూట్ ఆరా అపీల్ ఆరా అప్లికేషన్ ఫైల్ చేయడానికి ఆ పర్టికులర్ డేట్కి వెళ్ళినరు. ఆ డేట్ మీకు లాస్ట్ ఉంది కానీ కోర్టు క్లోజ్ ఉంది. ఆ డేట్ ఏం చేయాలి అంటే కమ్యూట్ అవుతుంది. ఆ డేట్ వదిలి మీరు నెక్స్ట్ డేట్కి వెళ్ళి మీరు ఫైల్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టిట్యూట్ చేయొచ్చు. చూడండి, ఎక్స్పైరీ ఆఫ్ ఏ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వెన్ ది కోర్ట్ ఈజ్ క్లోజ్డ్. దేర్ ఈజ్ ఎ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఫర్ ఎనీ సూట్ అపీల్ ఆర్ అప్లికేషన్ ఎక్స్పైర్ ఆన్ ఏ డేట్ వెన్ ది కోర్ట్ ఈజ్ క్లోజ్డ్. ఎప్పుడు కోర్ట్ క్లోజ్ ఉంది అదే డేట్కి మన ఎక్స్పైరీ అవుతుంది పీరియడ్ అంటే నెక్స్ట్ డేకి వెళ్ళి చేయొచ్చు మీరు. ఎప్పుడు కోర్ట్ రీఓపెన్ నెక్స్ట్ డే అంటే ఎప్పుడు కోర్ట్ రీఓపెన్ అవుతుంది ఆ డేట్కి వెళ్ళి మీరు ఇన్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ అదే కోర్టు మనకు కొన్ని అవర్స్ కూడా క్లోజ్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటామంటే నార్మల్గా ఆ డే మొత్తం క్లోజే ఉంది అనేసి అనుకుంటాం. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అంటుంది ఇది. సెక్షన్ 5 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఇన్ ది సర్టెన్ కేసెస్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఇన్ సర్టెన్ కేసెస్ అనేసరికి ఏముంది అంటే ఇక్కడ మనకు ఒక పీరియడ్ ఇస్తాం కదా, అది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఎలా ఎక్స్టెండ్ అవుతుంది అంటే దీనికి కండోనేషన్ ఆఫ్ డీలే కూడా అంటాం. ఇప్పుడు చూసేసరికి ఏంటంటే ఎనీ అపీల్ ఆర్ అప్లికేషన్, ఇవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు సెక్షన్ 5 మన సూట్కి అప్లికేబుల్ కాదు. ఓకే, సూట్కి ఎక్స్టెన్షన్ ఇవ్వం సూట్కి. కానీ అదే అపీల్ అండ్ అప్లికేషన్కి ఉందనుకోండి, అప్పుడు ఆ పీరియడ్లో ఏంటంటే మనకు ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇంకా ఏంటంటే ఆర్డర్ 21లో కూడా ఏమేమి సూట్స్ ఉన్నాయి దానికి కూడా ఈ సెక్షన్ అప్లికేబుల్ కాదు. ఓకే, సూట్స్ అండ్ ఆర్డర్ 21 దీనికి అప్లికేబుల్ కాదు మన సెక్షన్ 5 ఆఫ్ ఏ లిమిటేషన్ యాక్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఏదైనా సఫిషియంట్ రీజన్ కాజెస్ చెప్పారనుకోండి, మీరు కోర్టుకి వెళ్ళి మేము ఈ పర్టికులర్ టైంకి రాలేకపోయాం అనేసి మీరు ఏదైనా సఫిషియంట్ కాజెస్ చెప్పారు, అప్పుడు ఏంటంటే కోర్టు ఏం చేస్తుందంటే అప్పుడు డిస్క్రిషన్ ఉంటుంది కోర్టుది. అయితే ఓకే సఫిషియంట్ ఉంటే ఇచ్చేస్తుంది మనకు పీరియడ్, అయితే మేము ఫైల్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేసేస్తుంది టైం కండోనేషన్. ఓకే, ఇదైతే ఇక్కడ సెక్షన్ 5 అది ఉంది. సెక్షన్ 6లో రండి, లీగల్ డిసెబిలిటీ అంటే ఏంటి అంటే ఒక డిసెబిలిటీ ఏంది, ఒక
సెక్షన్ 6లో లీగల్ డిసెబిలిటీ ఉంది. సెక్షన్ 6లో లీగల్ డిసెబిలిటీ ఏంటి అంటే, ఒక పీరియడ్లో మీరు ఒక పర్టికులర్ టైంలో మీరు ఏం చేయాలి అంటే సూట్ లేకపోతే అప్లికేషన్ ఫైల్ చేసేది ఉంది మీకు. ఆ పీరియడ్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ కోసం, ఓకే, అప్లికేషన్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. అదే టైంలో ఏమైంది అంటే మీరు ఏదైనా మైనర్ అనుకోండి, లేకపోతే ఇన్సేన్, లేకపోతే ఈడియట్ అనేసి ఉందనుకోండి. ఈ కండిషన్ 3, ఒకవేళ మీరు సూట్ ఫైల్ చేయడానికి మీ దగ్గర 18 ఇయర్స్ లేదు. యాజ్ పర్ ది మెజారిటీ యాక్ట్ చూసేసరికి మీరు 18 అవ్వాలి ఒక సూట్ ఫైల్ చేయడానికి. ఆ పర్టికులర్ పీరియడ్లో మీరు లేరు, ఓకే. ఒకవేళ మీరు లేకపోతే ఏమవుతుంది, మీరు ఎప్పటి వరకు 18 అవుతుందో అప్పటి వరకు మీ పీరియడ్ ఏమవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. అప్పటి నుంచి మీరు 18 అయిన తర్వాత 3 ఇయర్స్ మీకు ఒక పర్టికులర్ సూట్లో 3 ఇయర్స్ ఉంది అనుకోండి లిమిటేషన్. ఆ పర్టికులర్ టైం స్టార్ట్ ఎప్పుడవుతుంది, మీరు 18 అయ్యే రోజు స్టార్ట్ అవుతుంది. అదే ఆ పర్టికులర్ పీరియడ్ నుంచి ఎన్ని ఇయర్స్ ఉన్నాయో సూట్ ఫైల్ చేయడానికి, అప్పటి వరకు మీ పీరియడ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఓకే. దీనికి ఒకవేళ మీరు అదే పీరియడ్లో ఇన్సేన్ లేకపోతే ఈడియట్ అయినరు అనుకోండి, పిచ్చి మ్యాడ్ అయింది అనుకోండి, మీరు అన్సౌండ్ మైండ్ అయింది అనుకోండి. ఆ పీరియడ్లో ఏంటంటే మీరు ఎప్పటి వరకు అన్సౌండ్ మైండ్ ఉంటారో ఆ పీరియడ్ కౌంట్ చేయరు, ఓకే. ఆ పీరియడ్ కౌంట్ చేయక ఏం చేస్తారు, మీరు మంచిగా ఎప్పుడవుతారో సేన్ ఎప్పుడవుతారో ఆ పీరియడ్ నుంచి మళ్ళీ లిమిటేషన్ పీరియడ్ కౌంట్ అవుతుంది, ఓకే. ఇది మన లీగల్ డిసెబిలిటీ అంటుంది. లీగల్ డిసెబిలిటీలో 3 టైప్స్ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ గుర్తుకు పెట్టుకోండి, మైనర్, ఇన్సేన్ అండ్ ఈడియట్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇందులో, ఓకే. ఫస్ట్ సబ్సెక్షన్లో అది ఉంది, ఓకే. ఏ పీరియడ్ మీకు స్టార్ట్ అవుతుందో రికార్డ్ అవుతుందో ఆ పర్టికులర్ పీరియడ్ నుంచి మీరు ఇన్సేన్ లేకపోతే మైనర్, ఈడియట్ అయితే ఈ కండిషన్ మన ఎక్స్టెన్షన్ అవుతుంది టైం, ఓకే. తర్వాత మీరు మంచిగా అయిన తర్వాత మీ లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అంటుంది, వేర్ సచ్ ఎ పర్సన్ ఈజ్ ఎట్ ది టైమ్ from which the prescribed period is to be reckoned, affected by 2 disabilities are where before his disability has ceased, he is affected by the another disability. ఇక్కడ ఏం సంగతి అంటే సబ్సెక్షన్ 2లో ఇప్పుడు మీరు ఒక డిసేబిలిటీ ఉంది, మీరు ఎగ్జాంపుల్ మైనర్ ఉంది అనుకోండి, మీరు మైనర్ ఉన్నారు, ఆ డిసేబిలిటీ 18 అయ్యేసరికి ఖతం అవుతుంది అంటే మీకు 17 లేకపోతే 16 ఇయర్స్లోనే ఏమైంది, మీరు పిచ్చి కూడా మతలబ్ పాగల్ బి హోగయ్, అయితే అన్సౌండ్ మైండ్ కూడా అయిపోయారు మీరు. అప్పుడే ఏంటంటే ఒక డిసేబిలిటీ అయిన తర్వాత మళ్ళీ ఒక డిసేబిలిటీ వస్తుంది కదా, అది 2 డిసేబిలిటీస్ సీజ్ అవ్వాలి. తర్వాతనే మీరు ఏం చేయాలి, అప్పుడు కేస్ ఫైల్ చేయొచ్చు, సూట్ ఇన్స్టిట్యూట్ చేయొచ్చు, ఓకే. సబ్సెక్షన్ 2 అంటుంది 2 డిసేబిలిటీస్ ఉంటే ఆ 2 కూడా సీజ్ అవ్వాలి, ఓకే, ఫినిష్ అవ్వాలి, ఓకే. మంచిగా అయిన తర్వాతనే మీరు సూట్ ఫైల్ చేయొచ్చు. పర్టికులర్ ఏ టైంలో మీరు మంచిగా అవుతారో ఆ టైం నుంచి మన సబ్సెక్షన్ 2 అంటుంది. సబ్సెక్షన్ 3లో డిసేబిలిటీ కంటిన్యూ అప్ టు ది డెత్ ఆఫ్ ది పర్సన్. అదే ఒకవేళ మీరు డిసేబుల్ ఉన్నారు, ఓకే, 18 ఇయర్స్ లేకున్నా, లేకపోతే ఫస్ట్ 18 ఇయర్స్ ఉంటే ఫస్ట్ మీరు మైనర్ ఉన్నారు, 18 ఇయర్స్ అయితే అక్కడి నుంచి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు మేజర్ ఉన్నారు కానీ అన్సౌండ్ మైండ్ ఉన్నారు, ఆ పీరియడ్లో ఏంటంటే ఆ అన్సౌండ్నెస్ మైండ్ మీరు చనిపోయినంత వరకు ఉంటుంది అనుకోండి. ఆ పీరియడ్ ఏంటంటే మీరు ఎప్పుడు చనిపోతారో అప్పుడు నుంచి నెక్స్ట్ ఎవరు ఉంటారు, మీ లీగల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు సూట్ ఇన్స్టిట్యూట్ చేయొచ్చు, ఓకే. లేకపోతే అప్లికేషన్ మేడ్ చేయొచ్చు. అది అంటుంది మన సబ్సెక్షన్ 3, ఓకే. మీ ఒక కంటిన్యూస్ డిసేబిలిటీ ఉంటే ఆ కంటిన్యూస్ డిసేబిలిటీ మీ డెత్ వరకు ఉంటే మీరు పోయిన తర్వాత మీ లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారో వాళ్ళకు ఈ పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, ఓకే. ఆ పర్టికులర్ పీరియడ్లో వెళ్ళి మీరు సూట్ చేసుకోవాలి ఇన్స్టిట్యూట్, ఓకే. సబ్సెక్షన్ 4 ఏమంటుంది అంటే లీగల్ రిప్రజెంటేటివ్ రెఫర్ ఇన్ సబ్సెక్షన్ 3 ఇట్ ది డెత్ ఆఫ్ ది పర్సన్ హూమ్ ఈజ్ రిప్రజెంట్ ఎఫెక్టెడ్ బై సచ్ డిసేబిలిటీ ఆర్ రూల్ కంటైనింగ్ ఇన్ ఏదైనా. ఇప్పుడు ఫస్ట్ కంటిన్యూస్ డిసేబిలిటీ డెత్ వరకు ఉంది, ఆయన పోయిన తర్వాత లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారో ఆయనకు వచ్చింది ఈ రైట్ ఫైల్ చేయడానికి సూట్,
ఇన్స్టిట్యూట్ చేయడానికి సూట్. కానీ ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ పర్సన్ కూడా లీగల్ రిప్రజెంటేటివ్ కూడా పిచ్చి ఉంటే ఏం చేస్తారు, ఐ మీన్ అన్సౌండ్ మైండ్ ఉంటే లేకపోతే మైనర్ ఉంటే ఏం చేస్తారు. ఓకే, ఆ అన్సౌండ్ మైండ్ లేకపోతే మైనర్ ఉన్నా లేకపోతే ఇన్సైన్ ఉన్నా ఈ పర్సన్ ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు మంచిగా అవుతారో లేకపోతే మైనర్ ఉంటే మేజర్ ఎప్పుడు వరకు అవుతారో అప్పుడు అయిన తర్వాతనే ఈ పర్టికులర్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, లీగల్ రిప్రజెంటేటివ్గా వస్తుంది ఆ టైం where the person under the disability dies after the disability is ceased, but within the period allowed to him under this section, his representative may institute the suit or making the application within the same period after the death as would have been is available to that person had he not died. ఓకే, సేమ్ ఇప్పుడు ఏం చెప్పానో అదే ఉంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఏముంది అంటే మైనర్ ఎవరు ఇంక్లూడ్ అవుతారు అంటే ఒక చైల్డ్ అండ్ వామ్లో. ఓకే, వామ్లో ఏ చైల్డ్ ఉన్నా ఆయన కూడా మైనర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆయన పుట్టిన తర్వాత పెరిగి 18 years అయిన తర్వాత ఆయనకు రైట్ వస్తుంది. ఓకే, అప్పుడు వరకు ఆయన దగ్గర పీరియడ్ స్టార్ట్ కాదు. ఓకే, డిసబిలిటీ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సెర్వల్ పర్సన్. ఇక్కడ ఏమంది ఉందంటే సెక్షన్ 7లో డిసబిలిటీ ఏముంది, ఒక సెర్వల్ పర్సన్స్ ఉన్నారు, జాయింట్గా సూట్ ఫైల్ చేయాలి. ఓకే, వాళ్ళు సూట్ ఫైల్ చేయాలి లేకపోతే అప్లికేషన్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ ఉంది. వాళ్ళ అందరిలో ఒక ఏదైనా పర్సన్ కూడా మంచిగా అయిందనుకోండి, ఓకే, ఆయనే వెళ్ళి సూట్ ఫైల్ చేయొచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, ఒకవేళ ఆయన సూట్ ఫైల్ చేస్తే అందరి మీద టైం రన్ అవుతుంది. ఓకే, అందరి మీద సేమ్ మనకు సెక్షన్ 6 ఏమన్నది అలానే, కానీ ఇక్కడ జాయింట్ పర్సన్స్ ఉన్నాయి. ఓకే, సెక్షన్ 8 ఏమంటుంది అంటే ఈ స్పెషల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మన సెక్షన్ 6 and 7 మనకు ప్రియంషన్ సూట్ మీద అప్లికేషన్ కాదు అనేసి చెప్తున్నాం ఇక్కడ. ఓకే, మన సెక్షన్ 8లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 7 and 6కి ఎక్సెప్షన్ ఎవరంటే సెక్షన్ 8 ఏముంటుంది అంటే ఎవరైనా డిసేబుల్ ఉన్నా ఏదైనా ఉండే లీగల్ డిసబిలిటీ ఉన్నా కూడా మన ప్రియంషన్ సూట్స్కి అప్లికేబుల్ కాదు ఫర్ మోర్ దెన్ 3 years అనేసి మనకు సెక్షన్ 8 అంటుంది. సెక్షన్ 9 వచ్చేసరికి మనకు కంటిన్యూస్ రన్నింగ్ ఆఫ్ టైం అనేసి ఉంది. ఒక్కసారి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అది ఇక ఆపదు. ఓకే, మీరు స్టార్ట్ అయిన తర్వాత ఇన్సేన్ అయినా ఇడియట్ అయినా లేకపోతే మైనర్ ఉన్నా ఏమైనా కానీ ఏంటంటే ఒక్కసారి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చనిపోయినా మీరు ఇన్సేన్ అయినా లేకపోతే అన్సౌండ్ మైండ్ అయినా ఏమైనా కూడా ఈ పీరియడ్ ఆగదు ఒకసారి స్టార్ట్ అయితే. ఓకే, సెక్షన్ 19 అంటుంది వేర్ ది వన్స్ ది టైమ్ హ్యాస్ బిగన్ టు బి రన్ నో సబ్సిక్వెంట్ డిసబిలిటీ ఆర్ ఇనేబిలిటీ టు ఇన్స్టిట్యూట్ ఏ సూట్ ఆర్ మేకింగ్ అనే అప్లికేషన్ స్టాప్ ఇట్. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ బాగానే ఉన్నారు, మీ దగ్గర లిమిటేషన్ పీరియడ్ ఉంది, తర్వాత వచ్చి మీరు ఇన్సేన్గా లేకపోతే ఈడియట్గా అయితే మీకు పీరియడ్ స్టాప్ కాదు. ఓకే, అయితే కంటిన్యూస్ రన్నింగే అవుతుంది ఆ పీరియడ్. suit against the trustee and their representative. No suit against a person in whom their property has become wasted in the trust any specific purpose or against his legal representative are assigned not begin the assigned for the value consideration for the purpose of the following these are their hands such a property or proceed thereof for and the account of such a property proceeded shall be is barred by a length of a time. Okay, నో సూట్ ఎగెనెస్ట్ ది పర్సన్. ఎవరైనా ట్రస్టీ ఉన్నా ఆర్ రీప్రజెంటేటివ్ ఉన్నా దాని మీద ఏదైనా ఎగెనెస్ట్ సూట్ చేయలేము అన్నట్టు సెక్షన్ 10లో అంటున్నాం మనకు. ఓకే, సెక్షన్ 10 అయితే టైటిల్ మాత్రమే చూడండి, టైటిల్ ఇంపార్టెంట్. ఇందులో జస్ట్ సూట్ ఎగెనెస్ట్ ది ట్రస్టీ అండ్ హిజ్ రీప్రజెంటేటివ్ అండ్ దేర్ రీప్రజెంటేటివ్ అనేసి వస్తుంది. ఓకే, సెక్షన్ 11 వచ్చేసరికి సూట్స్ ఆన్ ది కాంట్రాక్ట్ ఎంటర్ ఇన్ టు ది అవుట్ సైడ్ ది టెరిటరీ టు విచ్ దీస్ యాక్ట్ ఎక్స్టెండ్
సెక్షన్ 11 వచ్చేసరికి కూడా ఏమంటుంది అంటే మీరు సెక్షన్ 10 అండ్ 11ది టైటిల్స్ గుర్తుకుపెట్టుకోవాలి. జస్ట్ సూట్స్ ఆన్ కాంట్రాక్ట్స్ ఎంటర్ ఇంటూ అవుట్ సైడ్ ది టెరిటరీ టు విచ్ ది యాక్ట్ ఎక్స్టెండ్. ఓకే, అంత ఇంపార్టెంట్ లేదు ఇది, కానీ ఒకసారి మీరు చూసుకోండి. పార్ట్ 3 అండ్ 4 మేము ఇంకొక మా పార్ట్లో చేద్దాం. ఓకే, ఓకే నడవండి. పార్ట్ 3 ఏంటంటే మన ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎ టైమ్ ఇన్ ఎ లీగల్ ప్రొసీడింగ్స్. అంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎ టైమ్ ఇన్ ఎ లీగల్ ప్రొసీడింగ్స్ అంటే ఒకవేళ మీ దగ్గర ఏముంది అంటే ఒక పీరియడ్ ఉంది. ఎక్స్క్లూజన్ అంటే ఒక పీరియడ్ ఉంది, స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 12లో ఏముందంటే కంప్యూటేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఉంది కదా. అయితే కంప్యూటేషన్ ఎప్పటి నుంచి అవుతుంది అనేసి చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఎక్స్టెన్షన్ అవ్వాలి టైం. ఎక్స్క్లూజన్ అంటాం, దానికి ఎక్స్టెండ్ అంటాం. ఆ పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతుంది చూడండి. ఇన్ కమ్యూటింగ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ ది ఎనీ సూట్ అపీల్ ఆర్ అప్లికేషన్ ద డే ఫ్రమ్ విచ్ ది సచ్ అపీల్ ఈస్ టు బి రెకార్డ్ షెల్ బి ఎక్స్క్లూడెడ్. ఎప్పుడు పీరియడ్ ఆఫ్ the day from which the such a period is to be reckoned shall be excluded అనేది ఉంది. ఆ పీరియడ్కి కౌంట్ చేయం, ఎక్స్క్లూడ్ అవుతుంది ఆ పీరియడ్. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేసి చూడండి. ద డే ఆన్ విచ్ ది జడ్జ్మెంట్ కంప్లైంట్. నేను జస్ట్ అండర్లైన్ ఏం చేస్తున్నా అదే చదువుతున్నా, బికాజ్ ఆఫ్ మన దగ్గర టైం లేదు కాబట్టి. ఇంకా ఏంటంటే మేము ఇవాళనే ఈ లిమిటేషన్ యాక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే, ఇది ఓన్లీ ఫర్ ది జస్ట్ పర్పస్. ఎందుకు అంటే మన ఏపీ అండ్ టీఎస్ జేసీజే కోసం ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ అదే చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఏంటంటే ద డే ఫ్రమ్ విచ్ ది పీరియడ్ ఈజ్ టు బి రెకార్డ్ షెల్ బి ఎక్స్క్లూడెడ్. అండ్ సబ్సెక్షన్ 2లో ఏమంటుంది అంటే అపీల్ అండ్ అప్లికేషన్ ఫర్ లీవ్ చేస్తారు కదా, లీవ్ టు అపీల్ ఫర్ ది రివిజన్ ఆర్ రివ్యూ ఆఫ్ ఎ జడ్జ్మెంట్ కోసం. ఏదైనా అపీల్, అప్లికేషన్, రివ్యూ లేకపోతే రివిజన్ లేకపోతే అప్లికేషన్ ఆఫ్ ఎ జడ్జ్మెంట్ కోసం ఎప్పుడు ఉంటుందంటే ఎప్పటి నుంచి అంటే ద ఇంజంక్షన్ ఆర్ ఆర్డర్ వస్తుంది కదా, అప్పటి వరకు మేము ఎక్స్క్లూడ్ అవుతాం. ఓకే, పర్టికులర్లీ. Okay, the day on which the judgment complaint of was is pronounced and the time requisites for obtaining a copy of the degree, sentence or order appeal from the sought to be is revised or reviewed shall be excluded. ఏ పర్టికులర్ వరకు మీ దగ్గర కాపీ ఆఫ్ ఎ డిగ్రీది రాదు, ఆ పర్టికులర్ వరకు ఆ పీరియడ్ జడ్జ్మెంట్ కాపీ ఆర్ డిగ్రీ ఎప్పుడు వరకు వస్తుంది, అప్పుడు వచ్చిన తర్వాత మీకు పీరియడ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు వరకు ఎక్స్క్లూడ్ అవుతుంది టైం. ఓకే, సబ్సెక్షన్ 2 అంటుంది. సబ్సెక్షన్ 3లో ఏముంది అంటే మనకు టైం రిక్వెజిట్స్ ఫర్ ఆప్టైనింగ్ ఏ కాపీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కాపీస్ ఆప్టైన్ కావు జడ్జ్మెంట్ది, అప్పుడు ఆ పీరియడ్ మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, రివ్యూ అండ్ రివైజ్డ్ ఈ సబ్సెక్షన్ 3లో. సబ్సెక్షన్ 4 ఏమంటుంది అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎప్పటి నుంచి అంటే అప్లికేషన్ టు బి సెట్ సైడ్ అండ్ అవార్డ్ కోసం. ఎప్పటి నుంచి అంటే కాపీ ఎప్పటి వరకు దొరుకుతుంది మాకు. ఓకే, జడ్జ్ ఆబ్టైనింగ్ కాపీ ఆఫ్ అవార్డ్ షెల్ బి ఎక్స్క్లూడెడ్. ఓకే, ఇదైతే మనకు సబ్సెక్షన్ 4 అయింది. ఎక్స్ప్లెనేషన్ ఏమంటుంది అంటే రిసీట్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సెక్షన్ ఒకసారి మీరు చూస్తే ఓకే, సబ్సెక్షన్ 12 ఇంపార్టెంట్ ఉంది కాబట్టి చెప్తున్నా మళ్ళీ ఒకసారి. డిగ్రీది కాపీ ఎప్పటి వరకు రాదు,
ఎప్పుడు వరకు రాదో అప్పటి వరకు ఎక్స్క్లూజన్ అవుతుంది, టైం ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, సెకండ్లో ఏమవుతుంది అంటే సబ్సెక్షన్ 2లో, సబ్సెక్షన్ 3లో జడ్జ్మెంట్ కాపీ రావాలి, 2లో డిగ్రీ కాపీ రావాలి, 3లో జడ్జ్మెంట్ కాపీ రావాలి, థర్డ్లో ఇది సబ్సెక్షన్ 4లో ఏమైంది అంటే అవార్డ్ అవుతుంది, కంపన్సేషన్ అవి అవార్డ్ కాపీ ఎప్పుడు వరకు వస్తుంది అప్పటి వరకు ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, ఎక్స్క్లూడెడ్ అని చెప్తున్నాం. వచ్చేసరికి మనకు 13 ఏంటంటే ఒక పర్సన్ ప్రాపర్గా సూట్ ఫైల్ చేయడానికి పర్మిషన్ లీవ్ అంటే పర్మిషన్ అనుకోండి, పర్మిషన్ టు సూ ఆర్ అపీల్ యాజ్ అ ప్రాపర్, సూ చేయడానికి లేకపోతే అపీల్ వేయడానికి యాజ్ అ ప్రాపర్ ఎవరు అనేసి నేను ఫస్టే చెప్పాను. ఓకే, ఆ పర్సన్ పాపర్. ఓకే, పాపర్ అంటారు దీనికి. పాపర్ ఎప్పుడు వరకు ఆ పర్టికులర్ టైం మన కోర్టులో ఎప్పుడు ఫైల్ అయింది లీవ్, అప్పటి నుంచి మనకు కోర్ట్ ఎప్పుడు వరకు ఇస్తుందో పీరియడ్, అప్పటి నుంచి మనకు టైం ఎక్స్క్లూడ్ అవుతుంది. అదే ఒకవేళ కోర్ట్ రిజెక్ట్ చేసేసింది, నీకు ఛాన్స్ లేదు ప్రాపర్గా సూట్ ఫైల్ చేయడానికి అంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఏమవుతుంది అంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఎంత పీరియడ్ మన కోర్టులో అలానే ఉంది ఆ పీరియడ్ మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ సెక్షన్ 13 అంటుంది. 13 సెక్షన్ 14 ఏమంటుంది అంటే బోనఫైడ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎ టైమ్ ఆఫ్ ఎ ప్రొసీడింగ్ బోనఫైడ్ ఇన్ ది ఏ కోర్ట్ వితౌట్ ఎ జ్యూరిస్డిక్షన్. ఏమైందంటే ఒక పర్టికులర్ కోర్టులో మనకు సూట్ ఇన్స్టిట్యూట్ అవ్వాలి కానీ వేరే కోర్టులో వేసేసాం. ఓకే, ఆ పీరియడ్ మనకు చెక్ అయిన తర్వాత వేరే కోర్టులో పంపడానికి ఎంత టైం పడుతుందో అది ఎక్స్క్లూడ్ అవుతుంది ఇక్కడ టైం. ఓకే, మన సెక్షన్ 14 అంటుంది. ఒకసారి చదువుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, జ్యూరిస్డిక్షన్ అంటే ఒక్క కోర్టులో వేసేది ఉంది సూట్, కానీ వేరే కోర్టులో వెళ్ళి వేసేసాం మేము, అయితే ఆ పర్టికులర్ టైం మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి మన అప్లికేబుల్ కాదు అంటే మన ఆర్డర్ టు రూల్ 23 ఏముంది అంటే విత్డ్రావల్ గురించి ఉంది కదా సిపిసిలో, అది అప్లికేబుల్ కాదు ఇక్కడ అనేసి మనకు రూల్ 3 అంటుంది. ఓకే, misjoinder of the party are causes of the action shall be deemed to be a causes of a like nature with defect of a jurisdiction. Exclusion of a time in the certain other cases లో ఏమైంది ఎక్స్క్లూజన్ ఎక్స్టెండ్ అవుతుంది మనకు టైం. ఓకే, ఫస్ట్లో ఏమైంది అంటే ఇది అప్లికేబుల్ కాదు మనకు అప్పీల్ మీద. ఓకే, అయితే సూట్ అండ్ అప్లికేషన్ మీద వస్తుంది ఇది. ఓకే, అండ్ కంప్యూటింగ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఆఫ్ ఎనీ సూట్ ఆర్ అప్లికేషన్ ఫర్ ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎ డిగ్రీ ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఏ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎ విచ్ హ్యాస్ బీన్ ఈజ్ ఏ స్టేట్ బై ఇంజంక్షన్ ఆర్ ఆర్డర్. అయితే నేను అక్కడ ఏమేమి చెప్పాను, డిగ్రీ జడ్జ్మెంట్ అది ఉంది కదా, ఇక్కడ ఏముంది ఫస్ట్లో ఇంజంక్షన్ లేకపోతే ఆర్డర్ వచ్చే వరకు మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది ఇక్కడ టైం. ఓకే, స్టే చేయడానికి ఏం ఎక్స్క్లూజన్ అవుతుంది, పీరియడ్ ఎక్స్క్లూడ్ అవుతుంది. అలానే మనకు సబ్సెక్షన్ 2లో ఏమైంది అంటే మనకు ఏదైనా నోటీసు ఇవ్వాలి గవర్నమెంట్కు, లేకపోతే ఎప్పటి వరకు ఏదైనా సూట్ ఆర్ ఇన్స్టిట్యూట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు కదా, పర్మిషన్ అంటే శాంక్షన్. ఓకే, శాంక్షన్ ఎప్పుడు వరకు అవ్వదు అప్పుడు వరకు పీరియడ్ మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది ఆ పర్టికులర్ పీరియడ్. ఓకే, ఎక్స్క్లూడ్ అంటే ఆ పీరియడ్ని కౌంట్ చేయరు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎక్స్ప్లెనేషన్లో కూడా రెసీట్ గురించి మాట్లాడుతున్నాం. సో అండ్ మీరు సబ్సెక్షన్ 3 రాండి. ద పీరియడ్ బిగిన్ విత్ ది డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సచ్ ఎ ప్రొసీడింగ్ అండ్ ఎండింగ్ విత్ ది ఎక్స్పైరీ ఆఫ్ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ సచ్ ఎ రిసీవర్ ఆర్ ఎ లిక్విడేటర్ యాజ్ ది కేస్ మే బీ అండ్ షెల్ బీ ఎక్స్క్లూడెడ్. ఒకవేళ ఒక పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఏదైనా సూట్లో లేకపోతే అప్లికేషన్లో ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎ డిగ్రీ కోసం ఎవరు రిసీవర్ లేకపోతే లిక్విడేటర్కి అపాయింట్ చేసేది ఉంది. ఆ పీరియడ్ ఎప్పటి వరకు అపాయింట్ చేస్తారు, ఎప్పటి వరకు ఈ లిక్విడేటర్ ఆర్ రిసీవర్ అపాయింట్ అవుతారో ఆ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ 3 months ఉంటుంది కదా, ఆ 3 months ఇక్కడ లిమిటేషన్ పీరియడ్ అనేసి ఉంటుంది, ఆ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, ఆ పీరియడ్ ఎంత 3 months ఉంటాయి, ఆ పీరియడ్ ఏంటంటే ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే,
ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే. In computing the period of a limitation for the suit for the position by the purchaser, it a sale in the execution of a degree, the time during which the proceeding to be set aside as the sale has been is a prosecutor shall be is a excluded. ఏదన్నా పర్చేజర్ సూట్ ఫైల్ చేసిండు ఫర్ ది సేల్ అనేసి ఆ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎ డిగ్రీ కోసం. ఓకే, ఆ పర్టికులర్ టైం ఏంటంటే సెట్ అసైడ్ అయిపోతే ఆ సెట్ అసైడ్ పీరియడ్ మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది అనేసి మనకు సబ్సెక్షన్ 4 అంటుంది. సబ్సెక్షన్ 5లో ఏమంటుంది అంటే, ఒకవేళ డిఫెండెంట్ ఇండియాలో లేదు, ఒకవేళ ఇండియాలో లేదు, ఆ డిఫెండెంట్ వేరే కంట్రీస్లో ఉంది, ఆయన ఎప్పుడు వరకు వేరే కంట్రీస్లో ఉన్నాడు అప్పుడు వరకు మనకు పీరియడ్ ఎక్స్క్లూడ్ అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఆయనే ఆ డిఫెండెంట్ ఇండియాకి వచ్చింది అనుకోండి, మనకు పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. మేము వచ్చిన తర్వాత కేస్ చేసుకోవచ్చు. ఒకవేళ డిఫెండెంట్, ఇది సబ్సెక్షన్ 5 అంటుంది. ఓకే, డిఫెండెంట్ హ్యాస్ బీన్ ఈజ్ యాబ్సెంట్ ఫ్రమ్ ది ఇండియా. ఓకే, ఇండియా ఆర్ టెరిటరీ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా అనుకోండి, అప్పుడు వచ్చేసరికి మళ్ళీ వచ్చిన తర్వాత పీరియడ్ స్టార్ట్ అది బిఫోర్ ఎక్స్క్లూడ్. ఓకే, 16లో సెక్షన్ 16 ఏముంటుంది అంటే, ఒక పర్సన్ రైట్ టు సూ ఎక్వైర్ అవ్వక ముందే చనిపోయింది అనుకోండి, ఆయన ఎప్పుడు వరకు వేరే ఆయనకు ఎప్పటి నుంచి పీరియడ్ ఎక్స్క్లూడ్ అవుతుంది అంటే, ఆయన లీగల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా డిసీజ్ది, ఆ డిసీజ్ పర్సన్ ఎవరు ఉన్నారో ఆ డిసీజ్ పర్సన్కి వచ్చేస్తుంది ఆ రైట్స్. ఓకే, రైట్ టు సూ అనేసి మనకు డిసీజ్ పర్సన్కి ఎప్పుడు వాళ్ళ రీప్రజెంటేటివ్కి వస్తుంది కదా, ఎప్పుడు వరకు వస్తాయో ఆ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లెంటిఫ్ అయిన డిఫెండెంట్ అయినా ఎవరిది రైట్స్ అక్రూవల్ అవుతున్నాయో దాని ముందు వాళ్ళు చనిపోతే వాళ్ళ రీప్రజెంటేటివ్ ఎప్పటి వరకు వస్తారో అప్పటి నుంచి వాళ్ళకు లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ ఏ మిస్టేక్ ఆర్ ఏ ఫ్రాడ్. ఓకే, ఇక్కడ 17లో ఎఫెక్ట్ ఆఫ్ ఏ మిస్టేక్ ఆఫ్ ఏ ఫ్రాడ్ ఉంది కదా, ఎవరెవరు ఏదైనా ఫ్రాడ్ ఆర్ ఓకే, ఫస్ట్ ఏదైనా అప్లికేషన్ ఆర్ సూట్ ఆర్ అప్లికేషన్ ఉంది ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫ్రాడ్ ఆర్ డిఫెండెంట్. ఫ్రాడ్ చేశారు డిఫెండెంట్ అండ్ డిఫెండెంట్ అనుకోండి, రెస్పాండెంట్ అనుకోండి, ఆర్ ఈజ్ ఏజెంట్ అనుకోండి. The knowledge of the right to be a title and the suit application is a found is a concealed by. Conceal అంటే ఏదన్నా సూట్ ఫైల్ చేయడానికి ఏదన్నా ఫ్రాడ్ అయింది, డిఫెండెంట్ ఏదైనా ఫ్రాడ్ చేశారు, లేకపోతే రెస్పాండెంట్ లేకపోతే ఏజెంట్, లేకపోతే ఏదైనా నాలెడ్జ్ ఉంది, ఏదైనా రైట్ ఉంది, రైట్స్ అండ్ టైటిల్ ఉన్నాయో సూట్ ఆర్ అప్లికేషన్ చేయడానికి, అది కన్సీల్ చేస్తున్నారు. ఓకే, దాస్తున్నారు ఆ ఫ్రాడ్నెస్కి. ఓకే, ఫ్రాడులెంట్ ఇంటెన్షన్ ఏముంటుందో దానికి ఏమైనా దాచిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పటి నుంచి, ఓకే, ఆ పర్సన్ ఎవరు ఉన్నారు, ఎవరికి మోసం చేశారు వీళ్ళు, ఆ పర్సన్కి ఎప్పుడు నాలెడ్జ్లో వస్తారో అప్పటి నుంచి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. డిస్కవరీ చేయాలి, డిస్కవర్ ది ఫ్యాక్ట్ డిస్కవర్ ది ఫ్రాడ్ ఆర్ ఎ మిస్టేక్. ఎప్పుడు డిస్కవర్ అవుతుందో ఫ్రాడ్ అండ్ మిస్టేక్ అప్పటి నుంచి లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకు 17 అంటుంది. 18 వచ్చేసరికి సెక్షన్ 18లో ఏముంది అంటే, మనకు ఏదైనా ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఎక్నాలెడ్జ్మెంట్ ఇన్ రైటింగ్ అనేసి ఉంది. ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఎక్నాలెడ్జ్మెంట్ ఇన్ రైటింగ్ అనేసి ఉంది. అయితే ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఎక్నాలెడ్జ్మెంట్ ఇన్ రైటింగ్ వచ్చేసరికి ఏంది అంటే, ఒకవేళ ఒక పర్సన్ మీ దగ్గర నుంచి పైసలు తీసుకున్నారు, ఆ పైసలు తీసుకున్న తర్వాత మీకు ఇస్తలేరు, మీరు అడిగారు ఇస్తలేరు, 3 years ఆఫ్ ఏ లిమిటేషన్ పీరియడ్ ఉంది అనుకోండి, ఆ పీరియడ్ ఆఫ్ ఏ లిమిటేషన్ పీరియడ్లో ఇస్తలేరు, తర్వాత రండి అలా అంటున్నారు. కానీ ఒకవేళ అదే పీరియడ్లో ఆ పీరియడ్ ఫినిష్ అవ్వక ముందే మీరు ఏం చేశారు, రిటర్న్లో ఒక పేపర్ మీద నార్మల్గా రిటర్న్ పేపర్ మీద రాసుకున్నారు. ఓకే, రాసుకొని సైన్ చేసుకున్నారో ఆ పర్టికులర్ పీరియడ్ మీరు ఏ పీరియడ్లో
మీరు రాపించుకున్నారో ఆ పీరియడ్ నుంచి మళ్ళీ లిమిటేషన్ పీరియడ్ మీకు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మీకు 3 years దొరుకుతాయి. ఓకే, ఇది మన సెక్షన్ 18 అంటుంది. ఓకే, ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే అది ఎలా ఉండాలి అంటే ఫస్ట్ చూడండి, ఈ సెక్షన్ నేను మొత్తంగా చదువుతా. ఎఫెక్ట్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇన్ రైటింగ్. ఒకవేళ ఎక్నాలెడ్జ్మెంట్ అనేసి ఇస్తే రైటింగ్లో మళ్ళీ మేము పే చేస్తామంటే ఆ పర్టికులర్ ఆ టైం నుంచి మళ్ళీ మనకు లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనేసి మన సెక్షన్ 18 అంటుంది. అది ఎలా రాసుకోవాలి, మేము ఎలా ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి అంటే ఓరల్ ఎవిడెన్స్ మేబీ ఈజ్ ఎ గివెన్ ఆఫ్ ది టైమ్ వెన్ ఇట్ వాజ్ ఈజ్ అ సైన్ బై బట్ ది సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, అది ఏమో ఎలా ఉండాలి అంటే రిటర్న్గా ఉండాలి, ఎక్నాలెడ్జ్మెంట్ రిటర్న్గా ఉండాలి, దానికి సైన్ చేయాలి అనేసి సబ్సెక్షన్ 2 అంటుంది. ఓకే, దాని మీద అన్నీ ఉండాలి. A complaint by the refusal by the pay or deliver performer are permitted to enjoy అవి క్లెయిమ్ ఆర్ సెట్ aside addresses to a person other than the person is entitled to a property or right. క్లియర్గా ఉండాలి, సైన్ అంటే ప్రాపర్గా సైన్ ఉండాలి పర్సన్ది ఆర్ ఏజెంట్ది, లేకపోతే ఏదైనా దానికి రిలేటెడ్ బిహాఫ్ ఎవరైనా చేయొచ్చు అనేసి మన సెక్షన్ 18 అంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆన్ అకౌంట్ డేట్. ఇక్కడ ఏంటంటే 19లో పార్ట్ పేమెంట్ అన్నట్టు. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ పేమెంట్ ఉంది కదా, అది పార్ట్ పేమెంట్ అన్నట్టు అనుకోండి. ఒకవేళ మీరు 10,000 ఇచ్చేది ఉంది, ఒకవేళ ఆ పర్సన్ మీరు అడిగితే లాస్ట్కి ఏం చేసిండు అంటే ఏదో కొంచెం 1,000 రూపీస్ 2,000 రూపీస్ ఏదో ఇచ్చిండు. ఆ పీరియడ్ నుంచి ఎప్పటి నుంచి ఇచ్చిండు ఆ పీరియడ్ నుంచి మళ్ళీ మీకు లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ సెక్షన్ 19 అది అంటుంది పార్ట్ పేమెంట్. ఓకే, పేమెంట్ ఆఫ్ ది అకౌంట్ ఆఫ్ ది డేట్ ఆర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ లీగసీ. ఓకే, 19 అది అంటుంది. 10-20కి రండి. ఎఫెక్ట్ ఆఫ్ ది ఎక్నాలెడ్జ్మెంట్ ఆర్ ఎ పేమెంట్ బై ది అనదర్ పర్సన్. ఒకవేళ ఎక్నాలెడ్జ్మెంట్ ఆర్ పేమెంట్ వేరే పర్సన్ చేస్తే ఏమవుతుంది అనేసి ఇక్కడ ఉంది. ఓకే, నథింగ్ ఇన్ ది సెడ్ సెక్షన్ రెండరింగ్ వన్ ఆఫ్ ది several joint contractor partners or executor or mortgagee chargeable by the reason only of the written acknowledgement signed by or of the payment made by or by the agent of the any other or other of them. ఒకవేళ వాళ్ళే ఆ పర్టికులర్ పర్సన్ చేయరు, లేకపోతే వాళ్ళ బిహాఫ్ ఆఫ్లో వేరే వాళ్ళు చేస్తే కూడా సేమ్ ఉంటుంది. కానీ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మేము రైటింగ్లో రాయాలి ఎవరెవరు ఉన్నారు. ఓకే, కాంట్రాక్టర్స్ ఉన్నా, పార్ట్నర్స్ ఉన్నా, ఎగ్జిక్యూటివ్స్ ఉన్నా, మోర్గేజెస్ ఉన్నా, వాళ్ళు రైటింగ్లో రాయాలి, సైన్ చేయాలి ఎక్నాలెడ్జ్మెంట్కి. ఓకే, మన సెక్షన్ 20 అంటున్నాం. ఓకే, ఇదేంటంటే మనకు ఇంకా సబ్స్టిట్యూటర్స్ పర్ఫార్మెన్స్ కూడా అంటాం. ఓకే, ఇందులో సబ్సెక్షన్ 3 వచ్చేసరికి ఏముంది అంటే 3.2 మెయిన్లీ 2 పాయింటర్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. లీగల్ గార్జియన్ చేయొచ్చు, ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వచ్చు, కమిటీ మేనేజర్ ఇవ్వచ్చు, ఏదైనా ఏజెంట్కి అపాయింట్ చేసి కూడా వాళ్ళు ఇవ్వచ్చు. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ ఆర్ యాడింగ్ ఏ న్యూ ప్లెంటిఫ్ ఆర్ డిఫెండెంట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకు ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ ఆర్ యాడింగ్ ఏ న్యూ ప్లెంటిఫ్ ఆర్ డిఫెండెంట్ అనేసి ఉంది. అయితే వాళ్ళు ఒకవేళ సబ్స్టిట్యూట్గా ఎవరైనా ప్లెంటిఫ్కి ఆర్ డిఫెండెంట్కి మన ఇందులో యాడ్ చేస్తే ఎలా అన్నట్టు. ఓకే, where after the institution of a suit a new plaintiff or a defendant is substituted or added, the suit shall as regarding him be is deemed to have been instituted when he was so made a party. Okay, provided the court
provided that where the court is satisfied that the omission to be exclusion of a new plaintiff or a defendant has to be due to be a mistake or made in a good faith, it may direct that the suit as regarding to regards such a plaintiff or a defendant shall be deemed to have been is instituted on the any earliest date. అయితే ఎఫెక్ట్ ఆఫ్ అయితే ఎప్పుడన్నా మన సూట్ ఇన్స్టిట్యూట్ అయింది, తర్వాత మన న్యూ ప్లెంటిఫ్కి లేకపోతే డిఫెండెంట్కి యాడ్ చేస్తే అందులో ఏమవుతుంది, వాళ్ళు ఎలా కన్సిడర్ చేయాలి అంటే వాళ్ళకు యాజ్ ఎ సేమ్ వాళ్ళు ప్లాంటిఫ్ ఆర్ డిఫెండెంట్ ఎలా ఉన్నారో అలానే కన్సిడర్ చేయాలి వీళ్ళకు అనేసి ఇక్కడ మన 21 అంటుంది సెక్షన్. ఓకే, ఇంకా ఏం లేదు ఇందులో, చదవండి మీకు అర్థమవుతుంది. కంటిన్యూయింగ్ బ్రీచ్ అండ్ టాట్ అయితే కంటిన్యూయింగ్ బ్రీచ్ అండ్ టాట్ ఎప్పటి నుంచి అనుకుంటామంటే ఎప్పటి నుంచి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కంటిన్యూయింగ్ బ్రీచ్ ఉంటే అంటే ఎప్పటి నుంచి మీకు కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూయేషన్ అంటే లాస్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, మనం ఫ్రెష్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడు మీకు కంటిన్యూయింగ్ బ్రీచ్ అవుతుందో. ఓకే, ఇవాళ ఓకే నిన్న అయింది ఏదన్నా బ్రీచ్, ఓకే మళ్ళీ ఇవాళ అయింది, అయితే ఇవాళ నుంచి మళ్ళీ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సెక్షన్ 23 అంటుంది, 22 కంటిన్యూయింగ్ బ్రీచ్ అండ్ టాట్స్. The fresh period of limitation began to run at every moment of a time during which the breach or tort as the case may be is a continue. Section 24 ఏమంటుంది అంటే suit for a compensation for acts not actionable without a special damages కోసం ఎప్పుడు అంటే the period of limitation shall be is computed from the date when the injury is a result. ఎప్పుడు ఇంజురీ అయింది, ఆ ఇంజురీ ఎప్పుడైంది, ఈ స్పెషల్ డ్యామేజెస్లో ఏం ఇంజురీ అయింది పర్టికులర్ డేట్కి అప్పటి నుంచి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే, అప్పుడు చేయొచ్చు మీరు. సెక్షన్ 24 ఏమంటున్నామంటే సెక్షన్ 24 వచ్చేసరికి ఏమైందంటే కంప్యూటేషన్ ఆఫ్ టైమ్ మెన్షనింగ్ ఇన్ ది ఇన్స్ట్రుమెంట్ ఎప్పటి నుంచి పర్టికులర్ పీరియడ్ టైం కంప్యూటేషన్ టైం ఎప్పటి నుంచి మెన్షన్ దేంట్లో ఏ ఇన్స్ట్రుమెంట్ నుంచి తీసుకోవాలి అంటే గ్రిగోరియన్ క్యాలెండర్. ఓకే, గ్రిగోరియన్ క్యాలెండర్ అనేసి ఉంది 24లో. ఓకే, ప్రతి ఒక్క సెక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి మీరు అన్ని సెక్షన్స్ చదవాల్సిందే. ఓకే, మరి వచ్చేసరికి పార్ట్ 4 ఎక్విజిషన్ ఆఫ్ ఓనర్షిప్ బై పొజిషన్. అయితే ఇక్కడ ఏముంది అంటే ఏదైనా పొజిషన్ మీరు ఎక్వైర్ చేసిండ్రు, అది ఎలా ఉండాలి అంటే ఆ పొజిషన్ ఏదైనా ప్లేస్ అనుకోండి ఇన్మూవబుల్ ప్రాపర్టీ, అది ఎలా ఉండాలి అంటే మీరు యూస్ చేస్తున్నారు లైట్ ఎయిర్ అవి యూస్ చేస్తున్నారు అండ్ వితౌట్ డిస్టర్బెన్స్ ఆర్ వితౌట్ ఇంటరప్షన్ 20 years ఉండాలి. అయితే ఆ పీరియడ్ మీదే 20 years అవ్వాలి పర్టికులర్లీ ఈస్మెంట్ కోసం. ఓకే, ఎక్విజిషన్ ఆఫ్ ఈస్మెంట్ బై ప్రిస్క్రిప్షన్ ఎలా అవ్వాలి అంటే ఆ పర్టికులర్ 20 yearsగా మీరు ఉండాలి, ఒక పర్టికులర్ ఈస్మెంట్ రైట్ని యూస్ చేయాలి, ఇంకా వితౌట్ ఇంటరప్షన్ ఎవరు డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఓకే, ఓపెన్లీ చేయాలి అది. ఓకే, ఆ పర్టికులర్ పీరియడ్ 20 years. అదే ఒకవేళ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే దానికి 30 years అవుతుంది. ఈచ్ ఆఫ్ ది సెట్ పీరియడ్ 20 సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాను. 20 yearsగా ఒకవేళ మీరు నార్మల్ ప్రైవేట్ పర్సన్ ఉందనుకోండి 20 yearsగా మీరు ఏదైనా ఈస్మెంట్ రైట్ యూస్ చేయాలి బై ప్రిస్క్రిప్షన్ అంటే అది పర్టికులర్గా ఈస్మెంట్ రైట్ అది ఓపెన్లీ యూస్ చేయాలి, ఫ్రీలీ, పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఇంటరప్షన్. ఓకే, యూస్ చేస్తేనే ఆ ప్లేస్ మీదే అవుతుంది. ఓకే, తర్వాత ఏదంటే ఒకవేళ గవర్నమెంట్ అయితే 30 years దానికే మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే మీరు సెల్ఫ్గా ఆ ప్రాపర్టీని డిక్లేర్ చేయాలి అంటే 2 yearsది ఉంటుంది. ఓకే,
సబ్సెక్షన్ 2 చూడండి. ఈచ్ ఆఫ్ ది said period of a 20 years shall be is taken to be is a period ending within a 2 years next before the institution of a suit where the claim to be a claim to which such a period related to constant. ఓకే, 2 years వరకు ఉన్నాయి. Section 26 exclusion in a favor of a revisioner or a servant tenant. అది అంత ఇంపార్టెంట్ లేదు, ఒకసారి చూసుకోండి. సెక్షన్ 27 వచ్చేసరికి మనకు ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎ రైట్ టు ప్రాపర్టీ. ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎ రైట్ టు ప్రాపర్టీ అంటే ఒక నిమిషం. సెక్షన్ 27 ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎ రైట్ టు ప్రాపర్టీ అనేసరికి ఏంటంటే ఇది మనకు ఎక్స్టెన్షన్ ఇస్తుంది పీరియడ్. ఓకే, ఒక రైట్ని మేము పర్టికులర్గా మన సెల్ఫ్గా చేయొచ్చు. ఇది ఏంటంటే చూడండి, ఫస్ట్ చదువుతాను. ఎట్ ది డిటర్మినేషన్ ఆఫ్ period hereby limited to any person or instituted a suit for a possession of any property his right to be such a property shall be extinguished. అయితే ఏదైనా ప్రాపర్టీ ఉంది, ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఈయన పీరియడ్గా యూజ్ చేస్తే ఆ ప్రాపర్టీ ఈయనదే అవుతుంది అన్నట్టు ఈ సెక్షన్ 27 చెప్తుంది మనకు. ఓకే, ఇది మనకు ఏంటంటే మీరు చదవండి. ఇంకా సెక్షన్ 27 ఈజ్ ది ఎక్సెప్షన్ అనేసి ఉంది. ఓకే, పార్ట్ 5లో మిస్లీనియస్ ఉంది. 28 డిలీట్ అయిపోయింది. 29 మనకు సేవింగ్స్ నుంచి చెప్తుంది. ఓకే, ఈ యాక్ట్ సేవింగ్ అంటే ఈ యాక్ట్ దేని మీద అప్లికేబుల్ కాదు అనేసి చెప్తుంది. ఓకే, సెక్షన్ సేవింగ్స్లో ఏముంది అంటే ఈ యాక్ట్ నాన్ అప్లికేబిలిటీ చెప్తుంది సెక్షన్ 29. అయితే ఈ యాక్ట్ సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి అప్లికేబుల్ కాదు. సెక్షన్ 25 ఏముంది, ఏంటి దాని పేరు మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఓకే, సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ పేరు ఏంటి అది మీరు నాకు కామెంట్లో చెప్పాలి. ఓకే, ఎన్ని స్పెషల్ ఆర్ లోకల్ లాస్ మీద కూడా ఈ మన లిమిటేషన్ అప్లికేబుల్ కాదు. సెక్షన్ 25 మీద అప్లికేబుల్ కాదు, లోకల్ అండ్ ఈ స్పెషల్ లాస్ మీద అప్లికేబుల్ కాదు, ఇంకా మ్యారేజ్ అండ్ డైవోర్స్ లాస్ ఏమేమి ఉంటాయో దాని మీద కూడా లిమిటేషన్ యాక్ట్ అప్లికేబుల్ కాదు. ఓకే, ఇంకా ఈస్మెంట్ యాక్ట్ ఉంది కదా మనకు, సెక్షన్ 25 అండ్ 26 మీద కూడా అప్లికేబుల్ కాదు అనేసి మనకు సెక్షన్ 29 అంటుంది. ఓకే, 30 వచ్చేసరికి ఏముంది, ప్రొవిజన్ ఫర్ ది సూట్స్ ఫర్ విచ్ ది ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఈజ్ షార్టర్ దెన్ ది పీరియడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 1908. ఓకే, ఏదైనా లిమిటేషన్ పీరియడ్ ఉంది కదా, అది షార్టర్ ఉంటే మేము ఈ లిమిటేషన్ యాక్ట్ నుంచి తీసుకోవాలి అన్నట్టు ఉంది ఇక్కడ సెక్షన్ 30లో. ఒకసారి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది స్టేట్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఇవి. సెక్షన్ 31 ప్రొవిజన్ హ్యాస్ టు బి ఎ బార్ హ్యాస్ ఎ పెండింగ్ ది సూట్స్ ఎక్సెట్రా అనేసి ఉంది కదా. అప్పుడు ఆ పీరియడ్లో ఏమవుతుందంటే సెక్షన్ ఏదైనా పెండింగ్ ఉంది, ఏదైనా బార్ ఉన్నాయి, ఫస్ట్ సూట్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మనకు లిమిటేషన్ యాక్ట్ 1908 లిమిటేషన్ యాక్ట్ పడుతుంది అన్నట్టు చెప్తున్నాం. ఓకే, ఒకవేళ కొత్తగా ఏమొస్తాయో వాళ్ళ మీద ఈ యాక్ట్స్ అప్లికేబుల్ అవుతాయి, మన ఈ లిమిటేషన్ యాక్ట్ 1964ది. ఓకే, సెక్షన్ 22 ఈజ్ రిపీల్ అయిపోయింది. మనము సెక్షన్ 1 నుంచి సెక్షన్ 32 చేసేసాం. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి సబ్జెక్ట్స్, ఇలాంటి మంచి బేర్ యాక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏంటంటే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ ఇంకా ఒకసారి రివిజన్ చేస్తూ ఉండండి. ఓకే, ఒకవేళ నెక్స్ట్ ఏం యాక్ట్ రావాలో మీకు అది ఒకవేళ ఏదైనా హార్డ్ అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇంకేంటంటే లిమిటేషన్ పీరియడ్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు వరకు అయితే మేము చేసేసాం. అండ్ ప్రతి ఒక్క సెక్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ లిమిటేషన్ యాక్ట్ నుంచి. ఒకవేళ మీరు ఇప్పుడు వరకు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఓకే, ఏంటంటే ఒక బేర్ యాక్ట్ అయితే మనది అయిపోయింది, లిమిటేషన్ యాక్ట్. ఇంకా వేరే నెక్స్ట్ ఏం కావాలో ఒకవేళ మీకు హార్డ్ అనిపిస్తే, మీరు చదవలేకపోతుంటే ఆ సిచ్యువేషన్లో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి.
ఓకే గైస్, బాయ్ బాయ్ బచ్చోं, టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్. చదువుతూ ఉండండి. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే.